చెప్తాదా ఏం చెప్ప నాకు ఎక్కడ సంసారం వెళ్తలేదు అంతలేదు పొంతలేదు. ఏం చేయ నాకు ఈ గెలుగుడేనా రోజు. జనాలు ఏమనుకుంటున్నారు గుసగుస ఎట సంగతి. ఇదే కథ. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి చిన్నగా మెల్లగా మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా ఏం చేయ ఎండకు పానం సొర గుంజుతుంది నాలుగే మలతలేదు. కార్మిక గడ్డ మీద అడుగు పెట్టుడు మీ నర్సయ్య తాత. మరి ఇక్కడ కోజాగలు ఏమంటాయి ఏంది ఏం కథ. మరి కవితమ్మ కొత్త పార్టీ వెళ్ళబోతుంది. ఏప్రిల్ 20వ తారీఖు నాడు కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది. గతములోన ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఎందుకో ఏమో అర్ధాంతరంగా చచ్చిపోయినాయి. గతములోన ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఎందుకో ఏమో అర్ధాంతరంగా చచ్చిపోయినాయి. కానీ కవితమ్మ ఏమంటుందంటే నా పార్టీ నిలబెడతదో అంటుంది. మరి ఎట్లా జనాల ఆదరణ ఏ రకంగా ఉంది కవితమ్మ కానీ బయటికి వెళ్ళే తాత ఏం చెప్తావు? గతంలో మస్తు పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా అదే అన్నారు, నా పార్టీ నిలబడితే 100% అన్నారు. ఎవరు పార్టీ పెట్టినా కూడా నా పార్టీ నిలబడదని చెప్పారుగా. నేను ముఖ్యమంత్రి అయితే అని అంటారు వాళ్ళు పెట్టేటోళ్ళు ప్రతి ఒక్కరు. కాకపోతే ఆమె అదృష్టం ఏంటంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు లేవు, ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలు అయిపోయినాయి. అంతేనా? కాబట్టి ఆమెకు కొంచెం అవకాశం ఉంటుంది. ఎట్లంటే ప్రాంతీయ పార్టీ లేదు కదా, తెలంగాణ ఆడపడుచు ఒకటి, ఆడపడుచు అభిమానంతో కొంచెం ఆమెను ఆదరిస్తారు. నెక్స్ట్ జాతీయ పార్టీలు అయిపోయినాయి అన్ని. బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ కదా. ఓహో కోళ్ళగా అమ్మో కరెక్టే. టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ అయింది కదా, జాతీయ పార్టీ కదా. అయితే ఇప్పుడు కవితమ్మకు మన ఇంట్లో ఆడపిల్ల కదా. మేము కాంగ్రెస్ పార్టీ, మేము నవీన్ యాదవ్ అనుచరులం మేమంతా, ఆయన అభిమానులం. ఆయన కూడా ఈమె కవితమ్మ గురించి చెప్తున్నాం. ఉన్న మాట మాత్రము కడుపులో ఉన్న కషాయం అంతా కక్కిండు. అదే కదా మార్కెట్ అన్నమాట కదా. నువ్వేమంటావు తాత? నేనేమంటా అంటే ఇక అందరు వస్తుంటారు, పెడుతుంటారు, పోతుంటారు, ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. అంటే అందరి లెక్క కాదు, నా పార్టీ నిలబడుతుంది, జనాల ఆదరణ నాకు దొరుకుతున్నదో అంటుంది కవితమ్మ. అయితే వాళ్ళ నాన్న అనే కేసీఆర్ గారు ఉన్నారు కదా, 10 ఏళ్ళు పరిపాలించింది కదా, అందుకు ఆమె కాన్ఫిడెన్స్ గా చెప్తుంది ఆమె. అయితే ఇప్పుడు ఒక్కడి తాత, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు పడిపడక బయటకు వచ్చి పార్టీ పెడుతుందా, లేకపోతే తెలంగాణలో అంత తారుమారు వ్యవహారం ఉంది, కవితమ్మ పార్టీ జనాలకు అవసరం అన్నట్టుగా పెడుతుందా? అసలు ఏమనుకోవాలి ఇప్పుడు? నాకు ఇంటింటికి అన్నప్పుడు మట్టిపోయి ఉండక తప్పదు. ఇక వాళ్ళ బాధ లేదో వాళ్ళ తిప్పు లేదో వాళ్ళు పడుతురు. ఎక్కువ చెప్పకూడదు మనం వాడి గురించి, అంతే కదా. ముంగల పడేనా కవితమ్మ పార్టీ? ఏమో చెప్పలేం, మీ వాళ్ళ అదృష్టం ఎట్లుంది అంతే. ఇది చిన్న చిన్నది ఏం కాదు, ముడి పెట్టుకుంది, బిర్రగా ముడి వేసుకుంది, ఇక అది కదలనిస్తలేదు. చెప్పే నీకేమనిపిస్తుంది పానం? కవితమ్మను మరి జనాలు ఆదరిస్తారా? ఆదరిస్తారు. అప్పటికే రేపు వచ్చే నెల 20వ తారీఖు పెట్టి తీరుతా ఉంటుంది. ఇంకేంటి, ఆమెకు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆమె ముందుకై నడుస్తుంది. ధైర్యం మస్తుకుంటది, జనాల ఆదరణ కూడా ఉండాలి కదా. 10 రాళ్ళలో నేను రాయేస్తా, తగులుతుందా తగులదా చూద్దాము అని ఆమె. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళంతా బాగానే ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసిమెలిసే ఉంటున్నారు. కానీ మేము మనలాంటి వాళ్ళము పిచ్చోళ్ళమై పిల్లగా అన్నకు ఆమెకు పన్నే పడతలేదా, పంచాయతీ అవుతుండే బయట. కానీ లోపల మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటది కాక. బయట అది లోపల ఏదైనా అంటే ఏ కుటుంబం అయినా అంతే. మన చిన్న దాంట్లో బయట పడతాము, వాళ్ళు బయట పడరు, పడినట్టు పడతారు, మన పిచ్చోళ్ళు చేస్తారు. అరే అన్న చెల్లెలే, ఇప్పుడు జగన్ షర్మిలనా, మళ్ళీ ఇప్పుడు చూడు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటిలాగానే ఉంటది. కాకపోతే జగన్ ఏం చేసిండు, షర్మిల జగన్ బరాబరి మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుకోరే. కాకపోతే ఇప్పుడు మనం 10 మందిలో మాట్లాడుతున్నాం బయట, వాళ్ళు 10 మందిలో మాట్లాడరు.
లోపల ఎక్కడో సీక్రెట్ గా ఆన్లైన్ లో పెట్టుకొని మాట్లాడుకొని అది చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు వాడు ముసలోడు గద్ద ముక్కోడు వాడి ముక్కు పొడుగుంది కోస్తా అని అంత అట్లా అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళ వాళ్ళు ఎప్పట్లాగానే మళ్ళీ సేఫ్టీ వాళ్ళు. మనం ఏంటంటే పిచ్చోళ్ళం అయిపోయి అరే ఇంతగానం తిట్టే రేవంత్ రెడ్డి భలే తిట్టే రేవంత్ రెడ్డి అంటాం. రేవంత్ రెడ్డి అలాంటోడే, వాడు గద్దమ్ము కూడా అలాంటోడే. అందరం మన నోట్ల మట్టి పోసి వాళ్ళు బాగానే ఉంటారు బాబాయ్. అదల్లా మనం ఏమనుకోవద్దు. కుటుంబం అన్నప్పుడు సమస్యలు కామన్. అది కామనే. కుటుంబంలో అన్నదమ్ములు కానీ అక్కయ్యలు కానీ సమస్యలు కామనే. అనుకుంటారు ఆడుకుంటారు మళ్ళా లోపల సరే, ఇప్పుడు కవితమ్మ కొత్త పార్టీ పెడితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తగ్గఫర్లు ఉన్నాయి అంతేనా? వీళ్ళకు ఎవరికి నష్టమవుతుంది? కవితమ్మ పార్టీ వస్తే ఏ పార్టీకి నష్టమవుతుంది అంటావు? టీఆర్ఎస్ కే ప్రాబ్లం. టీఆర్ఎస్ కే ప్రాబ్లం అవుతుంది అంతేనా? అంతే. మరి ఎట్లా ఎట్లా అంటే మరి ఒక ఇంటికి వెళ్ళి 4 సంవత్సరాలు అయినప్పుడు 4 పైలు పెట్టినప్పుడు కాంగ్రెస్కే కొట్టొచ్చు. చెప్పని పిల్లగా చెప్పని 4 పైలు పెట్టినప్పుడు 4 కట్టే కావాలి. ఓ అమ్మా కథ మళ్ళీ వీరికే దెబ్బ పడుతుందా? మరి బీఆర్ఎస్ కి దెబ్బ పడుతుందా? మళ్ళీ 1 పైలు పెట్టింది చూడు, 4 పైలు పెట్టింది చూడు. నువ్వేమంటావు పిల్ల? నేనేమంటే అందరు చెప్పే కరెక్ట్ ఉన్నమాటనే. ఎట్లా ఎట్లా అంటే నడుస్తుంది రాజకీయం అట్లా. అది కవితమ్మ పంతం ముంగడ పడేనా? ఇంకేం చెప్పలేము. ఇక అది ప్రయత్నం అయితే ఆమె చేస్తుంది. రంగరంగా చెప్పలేము. ఎప్పుడేమైతే తెలియదు. ఇది రాజకీయం, ఎప్పుడేం గ్యారంటీ ఉండదు. ఎప్పుడు ఎక్కడ మారుతో చెప్పలేము ఇక పబ్లిక్. సరే అమ్మో మామీనే పెడుతుండే బచ్చిగాడు. ఇప్పుడు ఏం చేస్తా కవితమ్మ కొత్త పార్టీ విడబోతుందట ఏప్రిల్ 20వ తారీఖు. ఎరికేరా ఈ మొగోడు మీరు చెప్తే కానీ తెలియదు. అంతేనా? అంతే. ఏప్రిల్ 25వ తారీఖు నాడు కొత్త పార్టీ, కొత్త ఏజెండా, కొత్త పార్టీ హైదరాబాద్ శివార్లో పెట్టబోతుందట. మా భార్య మూవ కూడా పెడుతుందట. మరి పార్టీ పెడితే మంచిదే అంటావా? ఆమెకు బలం ఉందా? నెగ్గుతుందా? నెగ్గుతుంది. ఎట్లా ఎట్లా అంటే బలం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదే కానీ అనుకొని ముందుకెళ్ళాం కదా, దిగితే కానీ తెలియదు లోతు. ఆడబిడ్డ ఎంతసేపు చెప్పు. మరి ఇక్కడేమో శక్తులు ఉన్నాయి, ఈ శక్తులకు ఈమె పోటీ ఇస్తా. అదే కవితమ్మా ఆదిశక్తి ఫస్టా మిగతా వాళ్ళు ఫస్ట్ వచ్చేది ఆదిశక్తే కదా. ఫస్ట్ ఆదిశక్తే కదా. ఆదిశక్తి పుట్టినాకనే అందరు పుట్టిరు. అవునా కదా? మరి అయితే కవితమ్మకు బలం ఉందంటావు? ఉంది. అంతేనా? ఇవా ఏమన్నా కానీ బా చేస్తున్నావు ఎట్ట సంగతి? సంసారం ఎట్టెట్టుంది? చాలా స్లో ఉంది. అయ్యో చిన్నగా ఉందా? ఉరుకులో పెడతలేదా? అది మరి ఇప్పుడు నీ సంసారం ఏమో చిన్నగా ఉంది. ఇప్పుడు కవితమ్మ పార్టీ కొత్త పార్టీ పెట్టబోతుందట. కవితమ్మ ఎరికేరా? మరి ఆయన పార్టీ ఉరుకులో పెడుతుందా నిమ్మల పడుతుందా? ఉరుకులో పెడుతుంది. ఎట్లా? ప్రజలు అక్కడే ఉన్నారు కదా. ఉన్నారా? అమ్మా కవితమ్మకు బలం ఉందా? ఉంది. ఓహో వామ్మో. అయితే పేనుకోలే ఉన్నాయి కోజాగలు, గోడ మీద పిల్లి అక్కడ దృక్తటే ఉన్నాయి. ఏం చేస్తావు? ఇదే పని ఇక ఇదే ఫ్రూట్ బతకాలి అంతే. మంచిగా ఉందా? చెప్పు. ఇదే చేస్తావు మరి కవితమ్మ పార్టీ పెడుతుందట. ముందు ఉన్న పార్టీ పాత పార్టీకి సుధరాయించుకోమను. తెలంగాణ పార్టీకి అందులోకి ఇళ్ళ జంప్ అయ్యి నేను మీ నాయన మీరు ఏం గొడవ చేసుకున్నాడో తమ్ముడు మీరు వేరే పార్టీ పెడతా అంటే ఎట్లా? కాదు పిల్ల, ఇంటింటికి మంచిపోయి ఇప్పుడు బంగారు పోయి అయితే ఎవరికి లేదు. నలుగురు కొడుకులు ఉంటారు, నలుగురు పార్టీలు పెట్టుకుంటామా ఎట్లా? అమ్మో ఇది చిన్న ఏం కాదే, చిత్రాల మారిదే. అయితే మరి ఇప్పుడు కవితమ్మ పార్టీ పెట్టొద్దు అంటున్నావా? టీఆర్ఎస్ లానే ఉండి పని చేయమను మంచిగా. అలా పార్టీ పెట్టేది అవసరమా? మరి కడకు నూకిరాడగా వద్దని ఎలాగొట్టినాడగా. దాన్ని ఎలా కొడితే ఏమన్నా సమజా? మీ ఇంటికి గొడవ ఏముందే చూసుకున్నాలే. మరి ఇప్పుడు బలం బాగానే ఉందట. బలం ఏమి ఉండొచ్చు? బలం టీఆర్ఎస్ నుంచే బలం వచ్చింది కదా, ముందైతే రాలేదు కదా.
వామ్మో, ఇది గట్టిదే కోజాగా అమ్మని స్వామి రంగా. ఏం పేరు మీరా? నా పేరు యాదగిరి యాదవ్. ఏయ్ పలుకుబడి దా దా ఎట్ట సంగతి ఏం సంగతి నీకు ఎరికేనా? ఎరక సార్ ఏం నడుస్తలేవు. ఏహే నీ ముచ్చట చదవకుండా కేసీరావు బీజే కవిత కొత్త పార్టీ పెడుతుందట. ఎరికేనా నీకు? ఎరకనే సార్. విన్నావా? ఇన్న రేపు ఎల్లుండి పెడతారట కదా. ఏహే నీకు లజ్జలేదేశ 25వ తారీఖు అట. ఎప్పుడో 25వ తారీఖు అట. మరి ఆమె నెగ్గుదా? ఏమో సార్ కేసీఆర్ అయితే మంచిగా ఉండే, ఇక ఆమె అయితే చెప్పలేము సార్. ఆమె జనాల ఆదరణ ఉంటదా ఉండదా? ఆమె అయితే ఏముండదు సార్, కేసీఆర్ రావాలి. కేసీఆర్ అయితే వస్తే బాగుంటుంది. ఆమె ఉంటే ఏం లాభము? ఆ జైలుకు పోయి వచ్చింది ఆల్రెడీ. అవి చేస్తాను ఎవరికి ఎక్కింది చెప్పు అని. ఏ, ఆమె తప్పు చేయలేదని మళ్ళా ఏదో ఆ కాగితం కూడా వచ్చిందట. ఏ ఆమెకు సాక్ష్యాలు లేవు ఏమి లేవు, అంత ఉత్తరే అనేది కూడా మళ్ళీ బయటకు వచ్చిందట కదా. తప్పు లేని జైలు పోతారా చెప్పండి, మీరే చెప్పండి. జైలు పోతారా అంటే ఇప్పుడు అంటారు చూడు, చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అధికారంలో ఉన్నోళ్ళు. ఆమె ఇప్పుడు ఏ తప్పు చేయలేదని సిట్ వచ్చిందనగా ఏదో కాగితం వచ్చిందట. ఏం రాలేదు సార్, అవన్నీ వేస్ట్. రావాలి కేసీఆర్ అన్న, లేకపోతే ఈ కేసీరావు బీజే ఎరికారా నీకు? కేసీరావా? కేసీఆర్ కవితక్క. అమ్మో కోళ్ళ పసి వచ్చింది. మరి కవిత కాట కొత్త పార్టీ పెడుతుందట, ఎరికేనా నీకు? సంతోషం కదా. తండ్రి ఒకడు పెట్టిండు, బిడ్డ ఒకడు పెడుతుంది. మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత గుడ్డు ఇంకొకటి పెడుతుంది పార్టీ. అంతే, దోసుకో దాచుకో. మల్క ఎక్కడెక్కడ పెడుతుంది ఏం కథ కాదు పిల్ల. ఇప్పుడు తెలంగాణలో అసలు ఆమెకు మంచిగా అనిపిస్తలేదట, అంటే జనాలకు న్యాయం జరుగుతలేదట. తెలంగాణ వచ్చినాక కూడా జనాల బతుకులు ఇంకా మారలేదట. అందుకనే నాకు పార్టీ పెట్టాలనిపిస్తుంది, పెడుతున్నా. రేపు నా పార్టీ ముంగడ పడుతుంది, బతికి బట్ట కడుతుంది, రాబోయే రోజుల్లో జనాలకు మేలు కలుగుతుంది అంటున్నామే. అయ్యి ఒక పార్టీ పెట్టిండు, గెలిచిండు, దోసుకుండు దాచుకుండు, ఇంట్లో కూర్చుండు. ఈమె ఒక పార్టీ పెట్టింది, ఇక ఈమె గిట గెలుస్తుంది, దాచుకుంటుంది, దోచుకుంటుంది, పెట్టుకొని ఈమె గిట నిమ్మలంగా కూర్చుంటది. అంతే. ఇది ఒకటే మాట కుండ బద్దలకు వచ్చిందే కోజాగు. ఏ ఓ పిల్ల, ఇది ఒకటే ఒప్పనిసమే పిల్ల. ఆడికి బాగా అనిపిస్తుంది. పొద్దుకంగా అవుతుందా పని? పొద్దుముఖంగానే అవుతుంది కానీ ఏం లేదు. ఈడ చెట్లలో ఈడ ఊకుంటున్నాము, బస్ స్టాప్ లలో ఊకుంటున్నాము. పొద్దుమికిందాడు ఏం లేకుండా అయింది. మరి నీకు సలటి మాట చెప్తా, చెప్పండి. ఈ కవితమ్మ కొత్త పార్టీ పెడుతుందట. తెలుసు, కవితమ్మ కొత్త పార్టీ పెట్టి తండ్రికి బిడ్డకు పోటీ పెట్టినట్లు అవుతుంది. మనము ప్రజలు కవితమ్మ కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తుంది? కొత్త పార్టీ పెట్టడం రాంగు. ఎందుకంటే ఒక తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. ఆయన కన్నా గొప్పలు తెలంగాణలో ఎవరున్నారు? ఆయన కన్నా గొప్పలు ఎవరున్నారు? ఆడు గాంధీ భారతదేశానికి బాపు ఎట్లయితాడో తెలంగాణకు కేసీఆర్ బాపే. ఖచ్చితంగా తెలంగాణలో ఆమె వేస్తున్న రాంగ్ స్టెప్. ఆమె ఏమనుకుంటున్నా అంటే, ఆమె తెలుగులో సామెత ఉంది, వాపును చూసి బల్బ్ అనుకుంటున్నాం. సరే, ఆమె నా అక్క మాదిరిగా నాకు కేసీఆర్ బిడ్డగా గౌరవం ఉంది, కానీ ఆమె చేసే ప్రవర్తన మంచిగా లేదు. ఆమె చేసే ప్రవర్తన హరీష్ రావుని తిడుతుంది, కేటీఆర్ తిడుతుంది, లేకపోతే కేసీఆర్ని కూడా ఆమెనే ఈ నెలకొచ్చిందట, వద్దని నూకేసిందట, కడవ నూకేసిందట. మరి ఊకుంటే ఆయన పార్టీ పెట్టుకుంటుంది. అది రాంగు, అది రాంగు. అయితే ఇప్పుడు నువ్వు అనే మాటలకు కొద్దిగా తిట్టినా అన్ననే ఉండవలసింది, కారణమే నీ అందులో ఉండాలంట అనట్లేదు నేను. బాపు అంటే నాయన చెప్పినట్టు సర్దుకునాలి అనేది నా ఉద్దేశం. అంతే. నాయన ఏం తక్కువ చేసిండు, అన్న ఏం తక్కువ చేసిండు, హరీష్ రావు ఏం తక్కువ చేసిండు, లేకపోతే తెలంగాణ ప్రజలు ఏం తక్కువ చేసిండ్రు? తెలంగాణ తెచ్చినందుకు తెలంగాణ జనం కోసమే పార్టీ పెడుతుందట. కాదు 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 తెలంగాణ కోసమే పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు ఆమెకు ఇంకా చేసిన న్యాయం ఉంది, ఆమెకు న్యాయమే చేసారు. ఇంకెందుకు చేస్తున్నది? ఆమె ప్రవర్తనలో విచిత్రం ఉన్నది. ఆమె ఎప్పుడైతే లిక్కర్ కేసు, అది రాంగ్ ఉండొచ్చు లిక్కర్ కేసు, కానీ ఆ కేసు వల్ల ఆ కేసులో రిలీజ్ అయిన తర్వాత ఆమెకి ఏమి ఆలోచనలు వచ్చినాయో తెలియదు, కానీ ఆమె వేసిన స్టెప్ రాంగ్. మరి ఇప్పుడు ఆమె పార్టీ ముంగళ పడదంటవా? పడదు కాక పడదు. అది పార్టీ ముందల పడదు. ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? పడదు. ఒకవేళ పడ్డది అనుకుందాం,
సేమ్ జగన్ కు షర్మిల ఎట్లా చేసిందో కేసీఆర్ పతనం కోరుకుంటే పార్టీ చేస్తుంది తప్ప కేసీఆర్ పతనం కోరుకున్నట్లయితే పార్టీ రాంగ్. అంతే. నేనంతే. మరి ఆమె నా పార్టీ బతికి బట్టగడుతుంది ఉంటుందిగా. ఆయమ్మ పార్టీ బతికి బట్ట కడతాడు. కేసీఆర్ పార్టీ బతికి బట్ట కడుతున్నాం అందరం. కేసీఆర్ బ్రహ్మాండంగా గెలుస్తాడు. బ్రహ్మాండంగా కేసీఆర్ ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ ని ప్రజలు కోరుకుంటారు. ఈ రేవంత్ రెడ్డిని కోరుకోరు. ఈయన ఏమో చూపిస్తాడు అనుకున్నాము, కానీ ఏం లేదు. తెలియదు ఆయనకు 6 గ్యారెంటీ అమలు చేసే కన్నా ముందు తుప్పుగూడలో మన ఎవరితోని బట్టి విక్రమార్క తర్వాత రాహుల్ గాంధీ అందరు కలిసి తుప్పుగూడలో మీటింగ్ పెట్టారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి సార్? ఏమన్నాడు, మాది కొడంగల్ నియోజకవర్గము, నేను ఆయనకు ఓటేయలేను, నరేంద్ర రెడ్డికి ఓటేసిన, అట్లానే అపోజిట్ అని కాదు, మా కేసీఆర్ కన్నా మా ప్రాంతం సీఎం ఉండాలంటే కోరుకున్నాం కానీ ఓటు మాత్రం వేయలేను. వాస్తవానికి అయితే వేయలేను, కానీ గెలిచిండు. మంచిగానే గెలిచిండు, మెజార్టీతో గెలిచిండు. కానీ తుప్పుగూడలో ఏమన్నాడు, మేము తెలంగాణ ఆర్థిక బడ్జెట్ మొత్తం చర్చించినాము, ఆ తెలంగాణకి ఎంత బడ్జెట్ వస్తుందో అంత బడ్జెట్ని మేము మొత్తం కూర్చొని కోడీకరించినాము, అంత చేసినాము, ప్రతి దానికి ప్రతి బడ్జెట్ ఎంతెంత తీస్తాము, మా కడుపులు కట్టుకుంటే ఇంకా మిగులుతాయి మాకు అన్నాడు. మేము కడుపులు కట్టుకుంటాం. మరి ఆయన అప్పు చేసిండగా, ఆయన అప్పు చేసి కొప్పు పెడితే ఇప్పుడు వీళ్ళు మిత్తిని కట్టలేక సస్తున్నాడగా. వాస్తవమే సార్. నేను కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన, ఎవరు కేసీఆర్ ఇస్తారని అనుకో, అంటే ముందే కట్టిన, కేసీఆర్ ఇస్తారా అనుకున్నా, ఇయ్యలేడు. లేనప్పుడు ఏం చేస్తాం, 3 లక్షలు అతను ఇచ్చే 3 లక్షలకు నేను 16 లక్షలు పెట్టి ఇల్లు కట్టిన. అప్పులైనా హైదరాబాద్ వచ్చిన. అప్పులు ఎవరు చేయరు, యా కుటుంబం లేదు అప్పులు లేని కుటుంబం ఏది లేదు. కేసీఆర్ ఇప్పుడు ఏది చూసినా కేసీఆర్ ప్రభుత్వాలు పథకాలే కనలాడతాయి, లేకపోతే కేసీఆర్ ఏదో చూసినా కేసీఆర్ కనలాడతాయి. అప్పులు అయి ఉంటాయి. అవు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కట్టకుంటే, ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ కట్టకుంటే అప్పులు ఎందుకు అవుతుండే, కాళేశ్వరం కట్టకుంటే అప్పులు ఎందుకు అవుతుండే. అన్న 1,00,000 కోట్ల దాకా పక్కకేసుకుంటాట ఈ పిల్లగాడు మాట్లాడతలేదు. 1,00,000 కోట్ల అప్పు పక్కకేసుకున్నా లేదు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పు పక్కన అయితే కాళేశ్వరం మన త్వరపడేలాగా పిల్ల నాయకుని ముసలి సంసారం చేసినాడు త్వర. కాళేశ్వరంకి మొత్తం ఇది శాంక్షన్ ఎంత, ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది, వీళ్ళు ఎన్ని కోట్లు పక్కకేసుకున్నారు, మరి అది చేసింది ఎంత? మరి సింపుల్ లాజిక్. ఒకవేళ 100 కోట్లు కాళేశ్వరంకి అప్పు తెచ్చి ఆయన ఖర్చు అయింది అనుకున్నాం, వీళ్ళే 100 కోట్లు అప్పు పక్కకి ఎత్తుకుంటే కాళేశ్వరం ఎట్లయింది? మరి వీళ్ళ సొంత పైసలతో కట్టిరా? కాదు కదా, సొంత పైసలతో కాదు కదా. పొక్కలు పడ్డాయి, పడతాయి. 1,00,000 కోట్లు వాళ్ళు ఎందుకు వేసుకుంటారే? మన అందరికి ఇచ్చిండ్రు. మాకు రైతు బంధు టైం టు టైం పడుతుండే. మరి అప్పు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇంటికి పెద్ద యజమాని ఉండేటావు, ఇంట్లో కూరగాయలు నూనె అన్ని సక్రమంగా పెట్టే కదా ఇక్కడ వచ్చింది. పెట్టలేకుంటావా? ఏమన్నా అప్పు తీసుకునేటావు కదా, ఎవరితోనో అప్పు తీసుకునే చేసింటావు కదా. అట్లా పెట్టిండు, అతన్ని సల్లంగా పెట్టిండు అందరినీ. అతను చేసిన పొరపాటు ఏంటంటే దళిత బంధు మీద ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది. దళిత బంధు ఇచ్చేది లేకుండా, వాస్తవం దళిత బంధు కూడా ఎవరు అడగనిచ్చిండు. ఇది కూడా అడగకుండా ఇస్తా. దళిత బంధు దెబ్బ కొట్టిందటవా జనరల్ గా అంటున్నారు మంది, అంతే టాక్. కానీ జనాలు అనుకుంటున్నారు, కానీ అది తప్పు. అది కూడా రాంగలే. కాకపోతే అతన్ని అది జర ముందు చూపు కాకుండా జడ్జి చేసేది. కానీ ఏం కాదు, ఇప్పుడు కేసీఆరే వస్తాడు ఖచ్చితంగా. కేసీఆర్కి ప్రకృతిగా సహకరిస్తుంది, విధి సహకరిస్తే, అన్ని సహకరిస్తే కేసీఆర్ వస్తాడు ఖచ్చితంగా. కేసీఆర్ గెలుస్తాడు. ఇక మొత్తానికి మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా గడ్డ కార్మిక నగర్ లో అడుగు పెడితే ఇక మనకి ఈ కథ అయితే బయటకు వచ్చింది. జనాలు కవితమ్మ పార్టీ గురించి ఈ రకంగా అనుకుంటున్నారు. ఇక రేపు ఇంకొక ఊరికి పోతా ఆ కథ మధ్యలో మీకు అందిస్తా. చూస్తూనే ఉండరు మన తాత న్యూస్.